హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా వ్లాగ్స్ హబ్. మనము ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం. చిన్న షాపింగ్ పని మీద హైదరాబాద్ అయితే వచ్చాను. ఇక్కడ డీలర్స్తో ఆల్రెడీ చార్జ్ చేశాను. వాళ్ళు లొకేషన్ అయితే షేర్ చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్తాం అనమాట. ఇది వచ్చేసి మనం బేగంపేట మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం ప్రజెంట్. ఇంకా ఇక్కడ నుండి మేము వెళ్ళేది మొత్తం ఒక వ్లాగ్లో అయితే షూట్ చేశాను, మీకు చూపిద్దామని. మరి ఇది వచ్చేసి మెట్రో ట్రైన్ యొక్క రూట్ మ్యాప్. అంటే మనం ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ స్టేషన్ ఎక్కితే ఎక్కడ దింపుతారు, మళ్ళీ ఇంకో ట్రైన్ ఏమైనా మారాలనేది ఈ మ్యాప్ ప్రకారం మనం చూసుకొని అయితే ట్రావెల్ చేయాలి. 2 మెట్రో ట్రైన్లు ఎక్కి దిగిన తర్వాత మేము వచ్చేసి మోజాం జాహీ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ రెడ్ కలర్ లైటింగ్ వేసి ఒక కోట్లా కనబడుతుంది చూడండి. ఇది వచ్చేసి సినిమా షూటింగ్ లొకేషన్ అంట. అంటే లైక్ పెద్ద పెద్ద సినిమాలు అనేవి ఇక్కడ షూటింగ్ జరుపుకుంటారు. నాకు డౌట్ వచ్చి నేను మా గైడ్ గారిని అయితే అడిగాను, ఇక్కడ ఏమేమి సినిమాలు షూటింగ్ జరుపుకునే కొంచెం చెప్పవా అంటే, నాని గారు నటించినటువంటి శ్యామ్ సింగరాయి, అట్లాగే అడవి శేషాన్న నటించినటువంటి గూఢాచారి సినిమా అనేవి ఇక్కడే షూటింగ్ జరుపుకున్నారు. ఆ గూఢాచారిలో ఏ సీన్ అంటే ఆ క్లాక్ వైజ్ చెప్తారని కదా, ఆ టెర్రరిస్ట్ వస్తే టాప్ టాప్ అని పేలుస్తారు. ఆ సీన్ వచ్చేసి ఇక్కడే షూట్ చేశారంట. నేను ఇంకా ఏదో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో పాత పాత బంగ్లాలు ఉంటాయి ఓల్డ్, అక్కడ షూట్ చేశారు అనుకున్నాను. ఇది వచ్చేసి బాగా సెంటరే. అంటే షూటింగ్ జరుపుకుంటున్నప్పుడు ఇక్కడ ఎవరిని అలవ్ లేకుండా పోలీసుని బౌన్సర్స్ ని పెట్టేసి లోపల ప్రశాంతంగా షూట్ అయితే చేసుకుంటారు. యా, వచ్చినందుకు మంచి స్పాట్ మా వాడు చూపించాడు నాకు. కోటకి బయట ఒకవైపు గట్టిగా అత్తర్ షాపులు ఉన్నాయి, డూప్ స్టిక్స్ కూడా అమ్ముతున్నారు. ఇంకా ఇంకో వైపు ఏమో మనకి తినడానికి చిన్న చిన్న కెఫేస్ కూడా ఉన్నాయి. అక్కడ మన దగ్గర వచ్చా చార్మినార్ కూడా వెళ్ళిపోతుండే. అక్కడ 12 వచ్చాను అనమాట. ఇంకా మనోడు పూజ్యుడు హైదరాబాద్ లోనే ఉంటాడు. సో వస్తున్నాను ఫోన్ చేయగానే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఇంకా మేము వెళ్ళాల్సిన లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ఇప్పటికి మెట్రో తెలుసు కానీ యాక్చువల్గా బస్సులు తెలియవంట. మళ్ళీ ర్యాపిడో బుక్ చేసినా వాళ్ళు ఎంత వేస్తారో బాగానే వేస్తారు, 1 కిలోమీటర్ కూడా. ప్రీవియస్ అనుభవాలు ఉన్నాయి మాకు. సో వీడియో తీసుకుంటే సరదా నడుచుకుంటూ వెళ్ళిపోదాం అంటే ఇంకా ఇలా వెళ్తే చార్మినార్ వచ్చిద్దా? ఇదే రోడ్ పట్టుకుని స్ట్రైట్కి వెళ్తే చార్మినార్ కూడా వచ్చేసింది అంట. సాలార్జంగ్ మ్యూజిక్ కూడా వస్తుంది. కానీ మేము అక్కడికి వెళ్ళలేము, ఇంకా తెలీదు. తర్వాత మా పని అయిపోయిన తర్వాత మా లొకేషన్కి దగ్గరగా రీచ్ అయిపోయాం. ఇంకొక 5 నిమిషాలే, అంటే 200 మీటర్స్ ఉంటాయి. ఈ గల్లీలో అన్ని షాపింగ్, అంటే స్టవ్లు, చైర్లు, స్టీల్ గిన్నెలు అవన్నీ ఉన్నాయి. ఇది కాంప్లెక్స్ మొత్తం అయ్యే ఏమేమి ఉన్నాయో అక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుండి ఆ సందు చివరి దాకా మొత్తం అంతా హోల్సేల్ మార్కెటే. వీడియో बना रहे हैं. మా ఇది ఎందుకు చెప్పాట్రా? బేగం బజార్ అంటే ఇదేనా? ఓకే, స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా కొట్టునైతే ఎత్తుకున్నాం అనమాట. అంటే ఇక్కడ మొత్తం అన్ని అపార్ట్మెంట్ల కాంప్లెక్స్లు ఉన్నాయి. వాటిలో ఎక్కడ ఉన్నది అనేది ఎత్తుకోవాలి. ఇప్పుడు షాపు మా వాడు కష్టపడుతున్నాడు. అంటే నాకు అడ్రస్ తెలీదు, వాడికి పంపించాను వాట్సాప్, వాడే చూస్తున్నాడు. లోపల బాగుంది, చూపిస్తున్నాడు. ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకున్నాం, కానీ ఇంకా మేము రావాల్సిన అడ్రస్ అయితే మాకు దొరకలేదు. ఇక్కడెక్కడ గెరగ తిరుగుతాం. అంటే కొట్లో ముందు నెంబర్లు వేస్తున్నాయి, ఆ నెంబర్లు ఎత్తుకొని వెళ్తాం అనమాట. ఆయన ఫోన్ నెంబర్ కూడా వస్తుంది. వస్తే ఫోన్ చేసి తప్పకుండా కనుక్కోవడమే.
ఫైనల్ నెంబర్ తీసుకున్నాం. ఆయన ఫోన్ లో కూడా మాట్లాడేసాం. అడ్రస్ చెప్పాడు, మా కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. షాప్కి వచ్చేసాం ఫైనల్ గా. ఆల్రెడీ మేము పేమెంట్ అవన్నీ మాట్లాడేసుకున్నాం, అయిపోయింది. హాట్ బాక్స్ అవి ఇన్నమాట మన షర్ట్ అయిపోలే కదా. ఇంకా ఈ షాప్ లో చూడడానికి చాలా కొత్త కొత్త వెరైటీ ఐటమ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. వాటిలో మీకు ఇప్పుడు కొన్ని చూపిస్తాను. చూస్తున్నారు కదా, వాటర్ బాటిల్ స్టీల్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి, కాపర్ ఉన్నాయి, వేరే వేరే సైజెస్ లో కూడా ఉన్నాయి. మనకి వంటగదిలోకి ఉపయోగపడేటటువంటి పోపుల డబ్బాలు, అంటే మనం పప్పు దినుసులు అవి వేసుకుంటాం కదా, అవి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని రకాల ఐటమ్లు స్టీల్ లో ఉన్నాయి, ప్లాస్టిక్ లో ఉన్నాయి, పింగాణీలు ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా కూడా ఉన్నాయి. ఇవేమో కూలింగ్ వాటర్ క్యాన్లు విత్ ట్యాప్ తో ఉన్నాయి. ఇంకా మనకి ఉల్లిపాయలు కట్ చేసుకునే కట్టర్ కూడా ఉన్నాయి. ఆలుగడ్డలు మొత్తం తీసుకెళ్లి దాంట్లో వేసి ఒక తాడు ఇస్తారు, అది రొప్పలు అయితే అవే ముక్కలు ముక్కలు అయి వస్తాయి. ఆ మిషన్లు కూడా ఉన్నాయి. దాంతో పాటు మనకి టీ పోసుకునే ఫ్లాస్కులు, ఇంకా టిఫిన్ పెట్టుకునే హాట్ బాక్సులు, మనకి ఇంట్లోకి ఏ ఐటమ్స్ అయితే కావాలనుకుంటామో కొత్తగా డిఫరెంట్ మోడల్స్ లో అవన్నీ ఈ షాప్ లోనే దొరుకుతాయి అనమాట. మనకి మీలో ఎవరైనా చూసినటువంటి ఐటమ్స్ లో ఏదైనా నచ్చింది కొందాము అని అనుకుంటుంటే సేట్ గారి నెంబరు కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా ఆయనకి కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు. ఏమనరు, ఆయన కూడా బాగా ఫ్రెండ్లీగానే మాట్లాడతారు. ఇంక ఇవన్నీ ఏమో కిచెన్ సంబంధించి చాకులు, స్పూన్లు, ఫిల్టర్స్, వాళ్ళు తాగేకుండా. మేము వచ్చాము, మా ఐటమ్స్ అన్ని చూసుకున్నాము. ఇంకా అన్నయ్య వాళ్ళు పార్సిల్ చేస్తున్నారు. ఇంకెక్కడ నుండి వెళ్ళిపోతున్నాం. మా డీటెయిల్స్ అవన్నీ కూడా తీసేసుకున్నారు. ఇంకా బ్యాక్ టు తెనాలి. నేను చూపించలేదు కదా. ఓకే జాతే బై. అంటే నేను వచ్చిన పని అయితే అయిపోయింది. పని అయిపోగానే ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయి విజయవాడకో తెనాలకో ట్రైన్లు అయితే రెడీగానే ఉంటాయి, ఏదో ఒకటి ఎక్కేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మేము ఉండే లొకేషన్ నుండి చార్మినార్ కొద్దిగా పక్కనేనమాట. ఎంత దూరం వచ్చి చార్మినార్ చూడకుండా వెళ్తే చాలా చండాలంగా ఉండిద్దని ఇంకా రేపు పొద్దున్న ట్రైన్ ఎక్కొచ్చని చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాను. చార్మినార్ దగ్గర నైట్ వ్యూ అట్లాగే షాపింగ్ కూడా చాలా బాగుండిద్దని మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే విన్నాం, కానీ ఫస్ట్ టైం చూస్తాను. చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు. షాపులు కూడా లైటింగ్స్ తో జిగేల్ జిగేల్ అంటున్నాయి. సినిమాకి వెళ్తాంది. ఎవరు మీ ఫ్రెండ్? ఇది పక్కన ఇంకా షాపింగ్. ఇదే చార్మినార్. ఇంకా చుట్టుపక్కల చూసుకుంటే అక్కడ బాబా ఇక్కడ ఇరానీ చాయ్ ఎక్కడ మీది? అదేనా? 9 అయింది. సో ఇప్పుడు తాగే మూడు లేదు యాక్చువల్ గా, ఆకలి తినే మూడే. ఇంకెక్కడ అన్ని చెప్పులు, బట్టలు, బెల్ట్లు, అవే పర్సులు. హైదరాబాద్ లో ఉంటా కూడా ఈ రుచి కూడా చూసారా, రాగా తీసుకున్నాడు ఫోటో. షాపింగ్ లో నా ఫేవరెట్ ఐటమ్ దగ్గరికి అయితే వచ్చి అయిపోయాను. అవే అత్తర్లు, పర్ఫ్యూమ్స్. లేడీస్ కి బట్టలు సెలెక్ట్ చేసుకోవడంలో ఎంతైతే టైం పడుతుందో నాకు ఈ అత్తర్ సెలక్షన్ కి అంతే టైం పడుతుంది. ఈ భయ్యతో డీలింగ్ అయితే మాట్లాడుకున్నాము. ఇంకా ఒక్కొక్క అత్తర్ బాటిల్ మూత తీస్తున్నాడు, ఒక డ్రాప్ వేస్తున్నాడు, రుద్దుతున్నాడు, వాసన చూసుకొని నచ్చిందా, మళ్ళీ మూత తీస్తున్నాడు, డ్రాప్ వేస్తున్నాడు, వాసన చూసుకొని నచ్చిందా, లేదు, అట్లాగా ఒక 8 సార్లు అయితే రాశాడు. భయ్య అయితే చాలా కష్టపడుతున్నారు. ఒక దాని తర్వాత ఒకటి పోస్తున్నారు, నచ్చింది ఓకే, నచ్చకపోతే ఇంకోటి అంతే ఓపిక్ గా చూపిస్తున్నారు. ప్రస్తుతానికి నా చేతుల పని అయితే అయిపోయింది. ఇంకా వీటి టర్న్ అన్నమాట. వీడికి ఒక దాని తర్వాత ఒకటి అయితే పూసేస్తున్నారు. మనకి ఒక అత్తతో పని అవదని ఆయనకు కూడా తెలిసిపోయినట్టుంది. ఇంకా 2-3 అత్తలు కలిపి ఒక కొత్త వాసన అయితే మనకు చూపిస్తున్నారు. ఫైనల్ గా మనకి 2 అత్తర్లు అయితే నచ్చినాయి చూపించిన వాటిల్లో. ఆయనకి ఎలా ఉందో ఏమో తెలియదు, కానీ నాకైతే చాలా ఇబ్బంది వేసింది. ఎందుకంటే చాలా అత్తర్లు రాసుకున్నాము, ఒకటి నచ్చలేదు. మళ్ళీ కొనకపోతే ఏమన్నా అనుకుంటారేమో అనుకున్నాను. కరెక్ట్ గా అదే టైంకి ఆయన విజ్ఞాన ప్రదర్శనలో ప్రదర్శించి కొత్త అత్తర్ని అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు వాటినే అంటే ఎట్లా పడితే మళ్ళీ అట్లా పోసేయకూడదు. కరెక్ట్ క్వాంటిటీ ఎంత,
పోయాలి. అంత పోస్తేనే మనకి ఆయన చూపించిన స్మెల్ అనేది వస్తుంది. నీట్ గా అయితే మిక్సింగ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ గారు కూడా పక్కెళ్ళిన తర్వాత చెప్పాడు, మనకు దొరికిన భయ్య చాలా మంచోడు అనుకుంటా అన్నాడు. ఎందుకురా అంటే యాక్చువల్గా ఇక్కడ 1-2 రాస్తారు అంతే, అంత మించి ఎక్కువ రాయారు. నచ్చకపోతే పక్కెళ్ళిపో అంటారు. కానీ మనకు ఒక 10 దాగి రాసి చూపించాడు. చాలా మంచోడ్రా బాబు అని పొగిడారు. అది కూడా నిజమే, ఎందుకంటే నేను కొంటుంటాను కాబట్టి నాకు తెలుసు. 2-3 రాస్తారు, అది నచ్చితే ఓకే, నచ్చకపోతే కనుక ఇంకా వెళ్ళిపో అంటారు. మానవుడు సహనానికి అయితే మెచ్చుకోవచ్చు. వెళ్ళిపోయే ముందు ఒక మూత తీసి వాసన పీల్చమన్నాడు. పీల్చగానే ఆ వాసనకి ముక్కు పగిలి నశాలాలు అయితే మండిపోయినాయి. అంత ఘాటుగా ఉంది. అది జలుబు వచ్చినప్పుడు రాసుకుంటే కొద్దిగా రిలీఫ్ ఉండిద్దంట. ఒకవేళ మీరు కనుక ఆయన దగ్గరికి వెళ్తే ఇది మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి. తిరగాల్సన్నీ తిరిగేసాం, అత్తర్లో కొనుక్కున్నాం. ప్రజెంట్ ఏంటంటే ఇంకా బిర్యానీ వేట అనమాట. అంటే వేట ఎందుకంటే 11 దాటితే మెట్రోలు ఉన్నామంట. ప్రజెంట్ టైం వచ్చేసి 10 అయిపోతుంది. ఫ్రెండ్ని అడిగితే చార్మినార్ దగ్గర నుండి కొద్ది ముందుకు వెళ్ళగానే ఒక బిర్యానీ పాయింట్ సజెస్ట్ చేశాడు. దానికోసం ఇప్పుడు హంటింగ్. నేను దాని నుండి చూస్తాం, కనపట్లేదు. హౌ భాయ్ అసలుగా వీళ్ళు ఇక్కడ ఏమో అనట్లేదు. అంటే ఎవరు ఏమనట్లేదు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. బ్లాగ్ తీస్తున్నామంటే కూడా కోఆపరేట్ చేస్తున్నారు తప్ప ఏమనట్లేదు. అందరం ముందు ముందని చెప్తున్నారు నా నుండి. ఒకటేంటంటే మెట్రో మిస్ అయిపోద్ది. మెట్రో మిస్ అయిపోతే మళ్ళీ రూమ్ ఎక్కడో అని మాకు చాలా దూరం. మా వాడికేమో మెట్రో ఎక్కడం అలవాటు కానీ బస్సు ఎక్కడో ఇప్పుడు దాకా ఎక్కలేదండి. యాక్చువల్గా బస్సు పడదు. సో బస్సు గురించి వాడిని అడగడం అనవసరం. మరి ఇద్దరు బిర్యానీ హోటల్కి ఎదురతా ఆగే లెఫ్ట్ ముందెళ్ళి అరణ్య పక్క తిరగమన్నారు. అయిపోయింది, వచ్చేసాం. వావ్, ఆడు చెప్పినట్టుగానే హోటల్ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మాకు. యాక్చువల్గా అన్నీ ఇక్కడ ఇట్లాగే ఉంటాయి. ఫస్ట్ టైం చూడడం వల్ల నాకు ఏదో ఎగ్జైట్మెంట్గా ఉంది. హోటల్ అయితే ఫేమస్, ఓకే, అక్కడ బాగానే ఉంది. ఇంకా మావాడు కూడా ఎప్పుడు తినలేదంట ఇక్కడ బిర్యానీ. వాడు విన్నాడు కానీ తినలేదు. లోపలికి వెళ్ళి ఫోన్పే అడిగితే మైనస్ ఏంటంటే ఫోన్పే లేదు అక్కడ. ఇంకా అక్కడ ఇద్దరు కూర్చొని ఏంటంటే వాళ్ళని అయితే అడిగాం, కొద్దిగా పెద్ద మనసు చేసుకొని ఫోన్పే కొడతాం డబ్బులు ఇస్తారంటే వాళ్ళు టైంకి మాకు ఫోన్పే చేసి ఆదుకున్నారు. ఇంకా ఇక్కడ నుండి మాకు 2 కిలోమీటర్స్. ఏం చేసా ఆటోకి వెళ్దామా, షేర్ ఆటో ఎక్కిద్దామా? అక్కడ ఉన్నారు కదా అని అడుగు. ఆటో రేట్లు తెలిస్తే ఓకే, లేకపోతే వాచిపోద్ది అనమాట. ఇందాక మేము వచ్చేప్పుడు 20 రూపాయలు ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి 120 అడుగుతున్నారు. ర్యాపిడోలో కూడా కొన్ని ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా ఇందాక వచ్చినాడు మంచోడేమో, అందుకని తక్కువ తీసుకున్నాడు. ఆటో ఫైనల్గా ఆటో దొరికింది మా రేట్లో. ఇంకా ఉరుగులు పరుగులతో వచ్చాం. నైట్ 11 దాటిన తర్వాత మెట్రో స్టేషన్లు అయితే క్లోజు, ట్రైన్లు అయితే తిరుగుతూ ఉంటాయి. 11 లోపల మనం టికెట్ కొనేసుకున్నట్లయితే ఏదో ఒక ట్రైన్ వస్తుంది, మన డెస్టినేషన్లో అయితే మనం దిగిపోవచ్చు. ఇంకా మేము ట్రైన్ అయితే ఫాస్ట్గా వచ్చి
క్యాచ్ చేసాం. ఇప్పటికి 2 ట్రైన్లు మారాలి మేము. ఇంకా మా ఫ్రెండ్ ఏమో గేట్ దగ్గర నుంచి బట్టి అద్దం బయట ఉన్నటువంటి చీకట్లో అదిగో అదే బిర్లా మందిరు, అది అంబేద్కర్ గారి బొమ్మ అని అవన్నీ చూపిస్తున్నాడు. బేసిక్ గా నాకు ఏం కనబడలేదు. మళ్ళీ కనబడలేదంటే బాధపడతాడని నేనేదో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాను. అంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కూడా ఒక లైక్ వేసేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బై.